తర్వాత 21, 22లో ఇంకా 2 బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి. మొత్తం ఇప్పుడు 6 బ్రాంచ్లు ఉన్నాయి ఇక్కడ. ఇది తెలంగాణలో క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న 12 యూనివర్సిటీలు ఇది ఒక్కటే ఉమెన్స్ ఇంజనీరింగ్ క్యాంపస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ మొత్తం 1500 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ మేము రూపీస్ అనేది ఒక కల్చరల్ ఈవెంట్, టెక్నికల్ ఈవెంట్స్ 2 కలిపి ప్రోగ్రామ్స్ చేస్తుంటాము. ఇది 2 days ప్రోగ్రామ్. నిన్న స్టార్ట్ అయింది. నిన్న మార్నింగ్ ప్రోగ్రామ్ ఇనాగరేషన్కి ఎన్ఐటి నుంచి ప్రొఫెసర్ వచ్చారు. ప్రొఫెసర్ కిరణ్ కుమార్ సార్ అని డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ మన రిజిస్టర్ సార్ వచ్చి ఇనాగరేషన్ ప్రోగ్రామ్ చేశారు. టెక్నికల్ ఈవెంట్స్ జరిగింది. ఇక్కడ లోకల్లో ఉన్న కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ఈ కాలేజ్తో పాటు వాగ్దేవి ఎస్ఆర్ కిడ్స్ కాలేజ్ నుంచి వివిధ టెక్నికల్ కోర్సెస్లో కంప్యూటర్స్కి సంబంధించిన లేకపోతే ఎంబీఏకి సంబంధించిన ఈసీకి సంబంధించిన కోర్సెస్లో వాటన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈవినింగ్ డీజే ప్రోగ్రామ్ జరిగింది. ఈరోజు మార్నింగ్ కల్చరల్ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ జరిగింది. ఈరోజు మార్నింగ్ 10 o'clock నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మా టీవీ సింగర్స్ పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్ అని వాళ్ళిద్దరిని పిలిపించి కన్సర్ట్ జరుగుతుంది. పిల్లలు టెక్నికల్ స్కిల్స్తో పాటు, చదువుతో పాటు, అకాడమిక్స్తో పాటు మిగతా అన్నింటితో పాటు ఉండాలి. దీనివల్ల ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ వాళ్ళకి షోకేస్ చేయడానికి, వాళ్ళ టాలెంట్ కానీ, టీం వర్క్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడం కానీ అందరూ కూడా ఉపయోగపడతా ఉంది. సో దీన్ని ఎవ్రీ ఇయర్ మేము ఆర్గనైజ్ చేస్తుంటాము. ఇది పూర్తిగా స్టూడెంట్స్ కోఆర్డినేషన్తో జరిగింది. యూనివర్సిటీ వాళ్ళు స్పాన్సర్షిప్స్ తీసుకొని రావడం, పిల్లలు ఇవన్నీ చేయడం కాదు, మొత్తం కూడా పిల్లలదే రెస్పాన్సిబిలిటీ వాళ్ళందరూ కూడా. సో ఈ ప్రోగ్రామ్ని అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీరు మీడియాకి వీళ్ళందరూ కూడా ప్రింట్ అండ్ మీడియా కూడా థ్యాంక్ యూ. సార్ ఈ ఇయర్ థీమ్